ఆస్తులు సృష్టించడం అంటారు. ఏం సృష్టించారు అధ్యక్ష ఒక్కటి చెప్పు. కాళేశ్వరం. మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని. 3 ఏళ్లలో 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పే చేశారు. మొదటి 5 సంవత్సరాలు ఒక ఆయన మంత్రి, 5 సంవత్సరాలు ఇంకొక ఆయన మంత్రి. ఆ శాఖకు ఇద్దరు కలిసి పోటీలు పడి మొత్తం వాళ్ళు ఇంజనీరు, సైంటిస్టు, డాక్టరు, లాయరు, ఒకటి గోవింద సినిమా ఉంటుంది. వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి. డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా, సైంటిస్ట్గా. నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ చదువుకుంటామని పెళ్లి చేసుకుంటాయి. తర్వాత చూస్తామని గోనమాలు కూడా రావు, ఇడిచిపెట్టి పోతా అంటది. ఇంకా పెద్దలందరూ కూర్చొని పంచాయతీ తెస్తారు. అట్లా కాదురా నాయన, పెళ్లి అయితే ఎట్లో గట్లా సంసారం చేయి, ఇట్లా కాదు, కుదరదు, వాడికి ఫోటోలు దిగ పిచ్చి ఉన్నది, ఇవన్నీ పిచ్చి పనులు చేస్తుంటాడు, కాకపోతే మనిషి మంచోడే అని. ఇవాళ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు 80,000 పుస్తకాలు అన్నీ మీరే చదివినాం అని చెప్పి కడితే అది కుప్ప కూలిపోయింది. దాంట్లో నీళ్లు నింపండి అంటుండు. నీళ్లు నింపితే కొట్టుకపోతుందని ఎన్డీఎస్ఏ చెప్తుంది. నీళ్లు నింపి కొట్టుకపోతే చూసినా కాంగ్రెస్ వాళ్ళు మేము కడితే కూలింది ఇప్పుడు వీళ్ళు కొట్టుకపోయేటట్టు చేసిరని మమ్మల్ని బద్నాం చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతారు. 5 మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వాళ్ళే కమిటీ వేసారు కూలేశ్వరాన్ని ఎక్కడ కట్టాలని. ఈడ కడితే గ్యారెంటీగా కూలిపోతుంది, ఇది మాత్రం వద్దని వాళ్ళు వేసుకున్న రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు. తుమ్మిడేటి దగ్గరనే కట్టండి, తర్వాత ప్రత్యామ్నాయాల కింద ఒకవేళ మీరు మేడిగడ్డ దగ్గర కట్టిరంటే ఇది కుప్ప కూలుతుందని వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత విజ్ఞత కలిగిన తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు 5 మందితో వాళ్ళు కమిటీ వేస్తే కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది అధ్యక్ష అక్కడ కట్టొద్దని. కానీ భరితెగింపుతోనే అక్కడ కడితే అది కూలిపోయింది. ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పు జరిగింది ఏం చేద్దామని అడగకుండా ఇంకా బుకాయించే పని.